హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారు అందరూ? ఏంటండి బాగున్నాం, కానీ మీకు ఏమైందండి హెల్త్? అప్పుడెప్పుడో హెల్త్ బాగాలేదన్నారు, మా అల్లరి పిల్ల కనిపించట్లేదు వీడియోస్లో, మీరు వీడియోస్లోకి రావట్లేదు, అసలు ఏమైందండి అని అడుగుతున్నారు కదా. సరేనండి, చెబుతానండి. ఏమైందంటే నాకైతే హెల్త్ అసలు ఏం బాగాలేదు. ఈరోజే కొంచెం లేచాను అనమాట. ఇంకా మీతో షేర్ చేసుకుందామని ఇంకా వీడియోస్ అప్డేట్ ఇద్దాంలే, ఇంకా పాపం మీరు అడుగుతున్నారు కదా అని నేనైతే ఇంక ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. అసలు ఏమైంది అంటే నాకు వచ్చేసరికి హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి. ఏంటంటే అది కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయన్నమాట. 2 రాళ్ళు వెనకేసుకోండి, 4 రాళ్ళు వెనకేసుకోండి అంటారు కదా. మనం అయితే 40 రాళ్ళు వెనకేసుకున్నామండి. నిజమేనండి, అలానే ఉందండి పరిస్థితి అయితే మటుకి. పాప మీ అల్లరి పిల్లండి. పాప పుట్టకముందు ఒకసారి ఇలానే వస్తే ఇంకప్పుడు తగ్గలేదండి. కిడ్నీలో స్టోన్ అయితే వస్తే అప్పుడైతే ఆపరేషన్ కూడా చేయించేసుకున్నాను అనమాట. ఇంకా మళ్ళీ ఆ పెయిన్ వచ్చేసరికి ఇంకప్పుడు తగ్గిపోయిందండి. ఇంక స్టోన్స్ ఏం లేవనుకున్నాం కదా ఆపరేషన్ చేయించుకుంటే. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చిందండి. వస్తే అప్పుడు ఇలానే పెయిన్ బాగా విపరీతంగా వచ్చేసి స్టోన్స్ అయితే పడిపోయినాయండి. మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇప్పుడేనండి, ఇంకా వరలక్ష్మి వ్రతం ముందు రోజు అయితే వచ్చేసిందండి. ఇంకా మళ్ళీ ఇంకా బాగా పెయిన్ తోటి వామిటింగ్స్ అనమాట. ఆ పెయిన్ వచ్చేసేస్తే మామూలుగా ఉండదండి, అసలు వామిటింగ్స్ ఉంటాయి అనమాట. పెయిన్ గిల్లాడినట్టు ఉంటుంది అనమాట. ఇంకా అలా ఉంటుంది అనమాట పరిస్థితి వచ్చేసరికి. ఇంకా అయితే 1 డేకే కొంచెం తగ్గిపోయిందండి. నేను తగ్గిపోయింది అనుకున్నా కానీ మళ్ళీ సండే నైట్ నుంచి మళ్ళీ మొదలు పెట్టుకొని ఒక 2 డేస్ అయితే ఉన్నాయి అనమాట. ఇంకా బాగా పెయిన్ అనమాట. వామిటింగ్స్ ఏ కొంచెం తిన్నా కూడా మనకి ఇమడదనమాట. ఇంకా అంతే వామిటింగ్ అయిపోతూనే ఉంటుంది అనమాట. అసలు అయితే ఇంకా అలా ఉంది పరిస్థితి. ఇంకా అందుకోసమని నేనైతే ఏ వీడియోస్ తీయడానికి షూట్ చేయడానికి కూడా అసలు ఓపిక అయితే లేదనమాట నా దగ్గర. ఇంకా మీకోసం ఈరోజు అయితే షేర్ చేద్దాం. చాలా డేస్ అయిపోయింది అప్లోడ్ చేయక. ఇంకా ఇలానే ఉన్నామనుకో మన ఛానల్ కూడా కిందకి డౌన్ అయిపోతూ ఉంటుంది కదా అనిపించేసేసి ఈరోజు కొంచెం ఓపెన్ చేసుకున్నా. బాగున్నా బాగాలేకపోయినా అయితేనండి రోజైతే ఈ వంటలు అయితే చేస్తూనే ఉన్నానన్నమాట. ఇంకెందుకంటే చెయ్యాలి కదా, మనం పిల్లలకి పెట్టాలి, ఇంట్లో అందరు తినాలి కదా. ఇంకా 2 చేతులకి అయితే ఒక రోజు అయితే ఒక చేతికి క్యాన్లా పెట్టించుకున్నానండి. అది వాచిపోతే తీసేసి మళ్ళీ ఇంకో చేతికి అయితే క్యాన్లా పెట్టించేసుకున్నాను. అసలు చేతులు కూడా బాగా నొప్పులుగా అయితే ఉన్నాయండి. ఇక మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఉందా? కిడ్నీలో స్టోన్స్ ఇలాంటి అసలు ఎవరికి రాకూడదండి ఇలాంటి సిచ్యువేషన్స్. ఎందుకంటే ఆ బాధ పడే వాళ్ళకే తెలిసిద్దండి. అబ్బో, ఆ పెయిన్ కానీ ఆ వామిటింగ్ సెన్సేషన్స్ కానీ మామూలుగా ఉండదన్నమాట. ఒకసారి మనం చేయించుకున్నా కూడా అయిపోతాయి అని అనుకుంటాం, కానీ ఇక 8 ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ వచ్చినాయి అంటే ఎంతటి అదృష్టవంతరాలమో చూడండి. ఇక ఏంటంటే ఇంకా వంట చేద్దామనుకొని నేను చూస్తే ఆయిల్ ప్యాకెట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా మా వారిని అయితే కొంచెం కాల్ చేసి ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకురమ్మంటే తీసుకొచ్చి ఇచ్చి వెళ్తున్నారు. ఇంకా ఎంత బాగున్నా బాగాలేకపోయినా మన పనులు మనమే చేయాలండి. మళ్ళీ అసలు అయితే ఎంత నీరసం వచ్చిందంటే అండి, అసలు అంత నీరసం అయిపోయానంటే, ఎందుకంటే ఫుడ్ తినడం లేదండి ఈ 2-3 డేస్ నుంచి. ఫుడ్ తిన్నా కూడా వామిటింగ్ అయిపోతుంది. ఇంకా దాని దెబ్బకి అసలు ఫుడ్ తినకుండా నేనైతే ఇంకా కొంచెం సెలైన్స్, కోకోనట్ వాటర్, ఓఆర్ఎస్ ఇవి అయితేనే తీసుకుంటున్నాను అనమాట. అవి కూడా వామిటింగ్ అయిపోతూనే ఉన్నాయి అనమాట. ఇంకా ఇంకా పెయిన్ ఒక్కోసారి వస్తూ ఉంటుందండి సడన్గా. పెయిన్ వచ్చినప్పుడల్లా ఇంకా గిలగిల కొట్టుకున్నట్టు ప్రాణం పోయినట్లు అనిపించేసిద్ది అనమాట. ఇంకా ఇవి ఫేస్ చేసే వాళ్ళకైతే బాగా తెలుస్తుందండి కిడ్నీలో స్టోన్స్. అబ్బా, అసలు అయితే ఇంకా స్టోన్స్ అయితే పడిపోతున్నాయండి. ఇంక ఇబ్బంది లేదు కాబట్టి బెటరే, కానీ అప్పుడైతే పడిపోక ఇలా ఆపరేషన్ చేయించుకున్నాను. ఇప్పుడైతే పడిపోతున్నాయి. ఇంకా చాలా జాగ్రత్తగా ఉన్నా కూడా, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయండి. అలా ఉంటుంది, మన అదృష్టం అనిపించేసిద్ది అనమాట. ఇంకా ఈరోజు అయితే ఇంక వంట అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. కానీ అసలు అయితే ఇంక వంట చేస్తున్నాననే కానీ ఎంత నాకైతే నీరసంగా ఉందంటే, ఇంకా నేనైతే కొంచెం తిన్నా కూడా నాకు భయం వేస్తుంది అనమాట. వామిటింగ్ అయిపోద్దేమో అంటే ఈ 2-3 డేస్ నుంచి నాకు అదే సిచ్యువేషన్ కదా, అదే భయం మీద ఉండి ఇంకా నాకు తినాలన్నా కూడా భయంగా అనిపించేస్తుంది. ఇంకా అందుకైతే నేను మార్నింగ్ సెక్షన్ అయితే అసలు ఏమీ తినట్లేదు అనమాట. ఇప్పుడే ఒక అరటిపండు అయితే తినేసాను. ఇంకేంటంటే అసలు ఏం తిన్నా కూడా తింటే భయం వేసేస్తుంది అనమాట. వామిటింగ్ అయిపోద్దేమో, పెయిన్ వస్తుందేమో మళ్ళీ అని. ఇంకా అసలు ఇప్పుడే అయితే ఒక అరటిపండు అయితే తినేసేసాను. ఇంకా కొంచెం ఆగి ఇంకా ఒకసారి లంచ్ చేద్దాంలే, ఇంక టిఫిన్లో ఇవన్నీ జోలికి పోవద్దు, మళ్ళీ అది తిని ఇది తిని ఇంకా భయం వేసేస్తుంది అనమాట. ఇంకా నీరసం వచ్చేసేస్తుంది. ఇంకేం చేస్తాం, తప్పదు కదా, ఇంకా తినకపోతేనే నీరసం వస్తుంది. ఇంకా వీళ్ళకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి కదని లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా కిడ్నీలో స్టోన్స్ ఉండి చాలామంది అయితే ఇలా ఫేస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అసలు
కానీ చాలా బాధ అండి ఇలా అసలు స్టోన్స్ వస్తే మటుకి ఈ పడిపోయేదాకా ఏమైందంటే ఇంకా ఒకటే పెయిన్ గిలగిలా కొట్టుకోవడం ఒక పెయిన్ ఇంకా వామిటింగ్ ఒకటి అయిపోద్ది కంపల్సరీగా అనమాట. అసలు అబ్బో ఎంత బాధపడతాంలే అండి. అసలు అయితే ఇలాంటి సిచ్యువేషన్ ఎవరైనా ఫేస్ చేస్తుంటే మటుకి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అబ్బా. ఇంకా వంట అయితే చేస్తున్నాను చూడండి. అసలు చెమటలు అయితే ఎలా గారిపోతున్నాయో. అయితే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. మళ్ళీ లేట్ అయిపోద్ది కదా పాపం పిల్లలకి అని ఇంకా నేనే ఓపిక తెచ్చుకునే లోకల ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి లేచి ఇంక వంట అయితే చేసేస్తున్నాను అనమాట. కొంచెం వట్టిపప్పు అయితే వండేసాను అనమాట. అదే చెప్పటిపప్పు ఇంకా తోటకూర కొంచెం ఎగరబెట్టేసేస్తున్నాను. ఇంకా కొంచెం నాకు ఒకటైతే అనిపిస్తుంది, ఎంత బాగున్నా బాగాలేకపోయినా కూడా మనం అయితే ఇంక కిచెన్ వర్క్ అయితే ఆగేది ఉండదు కదా, వంట అయితే చేస్తూనే ఉండాలన్నమాట. ఇంకా పని ఆపేసేసుకొని మనం రెస్ట్ తీసుకుందాం అని అనుకుంటామా, అలా అయితే ఏమి ఉండదు అనమాట. ఇంకా అయితే వీళ్ళ కోసం లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాం. మనం ఇంక బాగున్నా బాగాలేకపోయినా పని అయితే ఆగేది ఏమి ఉండదు. ఇంక మన పని మనం చేయాల్సిందే తప్పదనమాట. ఇంకా ఎంతసేపు రెస్ట్ తీసుకున్నా కూడా పనులను అయితే ఆగవు కదండి. ఇంక వీళ్ళ కోసం అయితే ఇది కూడా లంచ్ అయితే బాక్సెస్లో పెట్టేసేసాను. ఇంక ఈ 2 days 3 days నుంచి అయితే వాళ్ళ డాడీ ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు అనమాట. ఇంకా అప్పుడైతే అసలు మరి ఇంకా క్యాన్లా ఉంది కదండి చేతికి, ఇంకా లేక ఇంకా టయానికి చేయలేకపోతే ఇంకా హడావుడిగా చేస్తున్నా కదా, ఇంకా అందుకోసం అయితే ఇంటికే తీసుకొచ్చేస్తున్నారు. ఈరోజు అయితే ఇంకా నైటే క్యాన్లా తీయించేసుకున్నాను చేతి నుంచి. ఇంకా తీయించేసుకున్నా కదా, ఇంకా బాక్స్ అయితే పెట్టించేసాను. ఎందుకంటే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసాం అనుకో హడావుడిగా తిన్నట్టు అయిపోతారు పాపం పిల్లలు. అదే బాక్స్ ఇచ్చేసాం అనుకో కాస్త ప్రశాంతంగా తింటారు స్కూల్లోనే. ఇంకా అందుకోసమని ఇంక ఈరోజు నుంచి ఫ్రీ అయిపోయా కదా, కొంచెం హెల్త్ బాగానే ఉంది కదా అని వాళ్ళకైతే బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేసేసి ఇంకా నేను కూడా లంచ్ అయితే తినేస్తున్నానండి. ఇంకేమీ తినలేదు కదా. ఏంటోనండి ఈ శ్రావణ మాసం వచ్చిందే కానీ అసలు శ్రావణ శుక్రవారం 2వ వారం అయితే ఎప్పుడు నేనైతే అసలు వరలక్ష్మి వ్రతం చేసేసుకొని అందరికీ తాంబూలాలు అయితే ఇచ్చుకుంటానమాట. నాకు ఏంటో అసలు నిజంగా మనసు కూడా బాగాలేదు, ఎందుకంటే 2వ వారం చేసుకోలేదు కదా. ఇంకా అందుకోసం అయ్యేసరికి ఏంటో ఎప్పుడు ఇలా అంటే హెల్త్ ప్రాబ్లం అనేది ఈ టైంకే రాలేదనమాట. ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటాయి కానీ రాకుండా అయితే ఉండవు మనకి ఇంకా లేడీస్కి. కానీ ఈ టైంకి వచ్చేసరికి హెల్త్ పాడైపోయింది కదా అని ఇలా చేసుకోలేదని ఒక బాధ అయితే. కానీ ముందు హెల్త్ బాగుంటే అన్ని తర్వాత చేసుకోవచ్చు అని కూడా అనిపించేసేస్తుంది. కానీ అందరూ బాగుండాలండి. ఏంటో అనుకుంటాంలే కానీ ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చిద్దో ఎవరికి అర్థం కాదండి. సడన్గా అసలు అప్పటికప్పుడే ఏమైద్దా ఏంటి అని అప్సెట్ అయిపోతూ ఉంటుంది ఒక్కసారి సడన్గా హెల్త్ అయితే. అసలు ఇలా వస్తుందా అని కూడా అనుకోలేమన్నమాట. ఎందుకో కానీ అలా జరిగిపోతూ ఉంటుంది. మనం ఎంత కరెక్ట్గా ఉన్నా ఎంత మంచి ఫుడ్ తీసుకుంటున్నా కూడా ఏదో కూడా జరుగుతూనే ఉంటుందండి. ఇంకైతే ఏం చెప్పలేమన్నమాట. కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంకా ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మటుకు మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా మీ అల్లరి పిల్లని అయితే రేపటి నుంచి అయితే వీడియోస్లో చూపిస్తానండి. ఈ రోజుకైతే ఇంకా మీతో నేను ఒక్కదాన్ని కనిపించడానికి ట్రై చేశాను. ఇంకా తను అయితే చూపించలేదన్నమాట నేను వచ్చేసరికి. వీడియో మటుకు నచ్చితే మటుకు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేసుకోండి అబ్బా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.